హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిరాల లోకల్. ఎలా ఉన్నారు మా? ఈ రోజు మనం బిగ్ బాస్ డే 9 అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం మావా. నిన్న నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు ఒక పాయింట్ ట్రిగర్ అయింది మావా. ఎందుకు మావా అందరు పృథ్వీ అంటే అంత భయపడుతున్నారు? తను జనరల్ గా చాలా ఇన్యాక్టివ్ గా ఉంటాడు. చాలా కామ్ అండ్ సైలెంట్ గోయింగ్ పర్సన్. మరి ఎందుకు అతనికి అంత భయపడుతున్నారు? నిఖిల్ కూడా నామినేట్ చేస్తున్న టైంలో చాలా అన్డౌటెడ్ గా ఎందుకులే అవసరమా అన్నట్టు బిహేవ్ చేశాడు మావా. అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. మరి అంతలా నిఖిల్ ఎందుకు భయపడుతున్నాడో, పృథ్వీ ఎలా భయపెట్టాడో మనకు తెలియదు మా. నిఖిల్ ఒక్కడే కాదు మా, నైనిక కూడా కొంచెం అలాగే కనిపించింది. అరే వీళ్ళే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటే వీళ్ళే అతనికి కొంచెం భయపడినట్టు అనిపిస్తుంటే చూడటానికి చాలా బాగోదు. అండ్ యష్మి ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలన్న టైంలో నిఖిల్ ని సేవ్ చేసిద్దేమో అనుకున్నామా. అదేంటో షాకింగ్ గా ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఓకే, విష్ణుప్రియకి యష్మికి అంత ర్యాపో సెట్ అవ్వట్లేదు, వాళ్ళంత జెల్ అవ్వట్లేదు, ఇది ఓకే. బట్ ప్రేరణ క్యాలిక్యులేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. సరే, యష్మి విష్ణుప్రియని నామినేట్ చేసింది, అయిపోయింది, అంతటితో వదిలేయచ్చు కదా. ఇది నా ఒక్కదాని డెసిషనే కాదు, మా క్లాన్ అంతా డిస్కస్ చేసి నిన్ను నామినేట్ చేయాలనుకున్నావు అంటుంది ఏంటి? అంత డిస్కషన్స్ జరిగినాయా? ఇది ఎలా ఉందంటే కత్తి పెట్టి పొడిచి బ్లడ్ వస్తుందా అని అడిగినట్టు ఉంది. ఏం లేదు మా, చిన్న చిన్న స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. రైటర్ ఎవరు కరెక్ట్ రాయాలి కదా, దొరికిపోతున్నాడు మా. ఫైనల్ గా మీరు మీరు అండ్ మనకంటే ఏంటి మావా, లాస్ట్ వీక్ కి ఈ వీక్ అస్సలు కంపారిజన్ అవ్వట్లేదు. చేంజ్ అయ్యానని నమ్మిస్తున్నాడా? ఇప్పుడు ఇదంతా నిజం అనుకుంటే మరి లాస్ట్ వీక్ చేసింది ఏంటి? పోనీ లాస్ట్ వీక్ నిజం అనుకుంటే ఇప్పుడు చేస్తుంది ఏంటి? చూసారా స్క్రిప్ట్ వర్క్ అంతా. మణికంఠకి ఒక అక్క కూడా దొరికింది మావో. ఎవరో కాదు, సోనియా. సోనియా పాపం చాలా ట్రై చేస్తుంది మామ ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలని. అందుకోసం ఒకరికి అక్క అవుతుంది, ఒకరికి క్లోజ్ ఫ్రెండ్ అవుతుంది. పాపం తను చేసిన మిస్టేక్ ఏంటంటే మావా, ఫస్ట్ వీక్ అంతా బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది మావా. ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా టర్న్ అవ్వాలని ట్రై చేస్తుంది. మరి చూద్దాం సెట్ అయిద్దో లేదో. పాపం మణికంఠ అందరిని పాజిటివ్ గా స్ట్రాంగ్ ఉండండి అని మోటివేట్ చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ మావా, బయట చూస్తున్న వాళ్ళకి చాలా డిస్టర్బింగ్ ఉంది. అండ్ ఆదిత్య ఓం చాలా స్ట్రాటజికల్ గా ఆడుతున్నాడు మావా. అరే రోజంతా కలిసి కూర్చుని, కలిసి తిరిగి, కలిసి మాట్లాడుకునే శేఖర్ భాషని నామినేట్ చేస్తే అది స్ట్రాటజికల్ గా కాక ఏంటి మా? పోనీ చెప్పేది ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడా? చెప్పేదంతా చాలా ఫూలిష్ గా అనిపించింది మా. అండ్ అంతా అయిపోయాక నబీల్ తో మణికంఠ నన్ను నామినేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు మణికంఠ చేసింది కరెక్ట్ అనిపించింది, పర్లేదు నో ప్రాబ్లం అంటున్నాడు. అరే నిన్ను నామినేట్ చేస్తే నీకు ప్రాబ్లం లేకపోవటం ఏంటి మావా? మరీ ఫూలిష్నెస్ కాకపోతే. ఆదిత్యవం అలా మాట్లాడుతుంటే అండ్ ఈ వారం నామినేషన్స్ లో ఉంది ఆదిత్య ఓం, నైనిక, శేఖర్ భాష, విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ, సీత, మణికంఠ. ఈ వారం నా ఒపీనియన్ ప్రకారం ఆదిత్య ఓం డౌటే, నైనిక సేఫ్, శేఖర్ భాష సేఫ్, విష్ణుప్రియ సేఫ్, నిఖిల్ సేఫ్, పృథ్వీ సేఫ్, సీత సేఫ్, మణికంఠ డౌటే. మణికంఠ ఆర్ ఆదిత్య ఓం అనుకుంటున్నాం మావా. మాక్సిమం ఆదిత్య ఓం సేఫ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మణికంఠ వెళ్ళిపోవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఈ వీక్ జస్ట్ నా ఒపీనియన్ మావా. కరెక్ట్ అయింది అనుకో లాస్ట్ వీక్ లాగా సెలబ్రేట్ చేసుకుందాం, పోయింది అనుకో నెక్స్ట్ వీక్ ట్రై చేసుకుందాం. మనం లాస్ట్ వీక్ కూడా అందరు ఫ్రైడే సాటర్డే డే బేబక్క అని, నేను థర్స్డేనే చెప్పాను మా మాక్సిమం మణికంఠ ఆర్ బేబక్క అని. లాస్ట్ 2 ఆప్షన్స్ కూడా వాళ్ళే ఉన్నారు, అబ్జర్వ్ చేశారు మా. చూద్దాం ఈ వీక్ కూడా మన గెస్ కరెక్ట్ అయిద్దాము. ఇది మా ఈ ఎపిసోడ్ కి మరో మంచి అనాలిసిస్ తో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిరాల లోకల్.